సార్ చాలా సార్లు నేను బయట వింటుంది మీకోసం అడిగినప్పుడు అంటే యాహ్! జేడీ లక్ష్మీనారాయణ గారి కోసం లేకపోతే ఆయన పార్టీ కోసం అడిగినప్పుడు చాలామంది అంటే నాకు 10 మందిలో 8 మంది 7 మంది నాకు వినిపించిన మాట అయితే ఉంటుందండి. అది క్లారిటీ కావాలని అడుగుతున్నాను. షూర్. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి, ఒక అఫీషియల్గా ఒక ఐపీఎస్ సివిల్ సర్వీస్లో కేడర్ నుంచి వచ్చారు, రకరకాల అనుభవం ఉంది. సో ఆయనకి సమాజం మీద ఒక తపన ఉంది ఏదో చేయాలని. ఆయన లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే బాగుండేది, ఆయన పక్కాగా ఎలక్ట్ అయ్యేవారు, ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు పక్కాగా ఉండేది, అది బాగుండేది, ఆయనకి బాగుండేది, ఆయన అభిప్రాయాలు ప్రజెంట్ చేయడానికి కూడా బాగుండేది అని చాలామంది అన్నారు సార్. దీని మీద మీరు ఎప్పుడైనా జనసేన నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమీ రిగ్రెట్ లేదు. ఈసారి అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ కలుస్తాం, పక్కన అండి కలిసి మాట్లాడుకుంటాం. పక్క మీ విజయం మీద మీరు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే దిస్ టైం. ఎన్నిక అవుతాను. సో అక్కడ ఆయన గెలిచే అవకాశం అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు అంటే, ఎందుకంటే మీరైతే ఆలోచిస్తూ ఉంటారు కదండి, అన్ని పార్టీలు మూసో చూస్తూ ఉంటారు, అన్ని పరిస్థితులు తెలుసుకుంటారు. సో అక్కడ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్నుకున్నారు, పిఠాపురంలో వెళ్ళారు. ఆయన అనేక సర్వేలు ఇవి చేయించుకునే వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను. పిఠాపురం ఎప్పటి నుంచో కూడా అనుకున్నారు ఆయన. ఇంతకుముందు కూడా ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారిని పిఠాపురంలో నిలబడమని చాలా మంది కోరినట్టు అప్పుడు మా మీటింగ్స్లో అప్పుడు మీరు జనసేనలో ఉన్నారు కదండి, జనసేనలో ఉన్నప్పుడు 2019. ఆ తర్వాత ఆయన ఇక్కడ గాజువాక మరియు భీమవరం ఎన్నుకోవడం జరిగింది. ఆ సమయంలోనే చాలా మంది పిఠాపురం వెళ్తే బాగుండేది కదా అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారు అప్పుడు ఉన్న మెంబర్షిప్స్ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్. ఇప్పుడు వారు ఎన్నుకున్నారు పిఠాపురం. ఆ తర్వాత పిఠాపురమా లేకుంటే కాకినాడ ఎంపీ కూడా అన్నారు. ఆయన టీ టైం ఉదయ్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఉదయ్ ఇక్కడికి వస్తారు, నేను ఎంపీగా కూడా వెళ్ళే అవకాశం ఉంది, అమిత్ షా గారు మాట్లాడతారని కూడా ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినట్టు నేను విన్నా. సో పిఠాపురం ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ టఫ్ బ్యాటిల్. ఎందుకంటే మొత్తం రాష్ట్రం కాదు, ఈవెన్ దేశం యొక్క ఫోకస్ కూడా దాని మీద ఉంది. ఎలా అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షులుగా. ఆ తర్వాత మధ్యలో అక్కడ ఉన్న వర్మ గారు ఆయన అపోజ్ చేయడము, తర్వాత వారు వచ్చి టైఅప్ చేయడము, ఆ తర్వాత వంగా గీతా గారిని అక్కడ నిలబెట్టడము, మధ్యలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా ప్రభావాలు ఆ పిఠాపురం చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతిన మహేష్ గారు కూడా ఐ థింక్ జనసేన నుంచి ఆయన రిజైన్ చేసి వైసీపీలో చేరారని విన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు అక్కడ. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫైట్ దేర్. కానీ ఆయనకున్న ప్రజాదరణ, ఆ తర్వాత ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకున్న ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అన్నది ఐ థింక్ ఆయనకు పెద్ద డిఫికల్ట్గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు జనసేనలో చేరినప్పుడు అంటే ఐడియాలజీ అదే మీది ఆయనది కుదిరింది అంటే భావాలు పార్టీకి సంబంధించి అనుకోవచ్చు, కుదిరాయి. తర్వాత బయటకు వచ్చేసారు మీరు, మీకుండే వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, మీ ఆలోచనలు బట్టి. సరే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాల్సి వస్తే అంటే ఆయన డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యంలో మార్పులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు తీసుకురావాలి, మార్పు రాజకీయాలు తీసుకురావాలి, యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని మొదలుపెట్టారు పార్టీ. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయనకున్న అనుభవంతో వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీని కూడా అందులో సమావిష్టం చేసుకున్నారు. ఆ తర్వాత మొదట 24 సీట్లు, ఆ తర్వాత 21 అయ్యాయి. అందులో కూడా చాలామంది అనడం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉండిపోయారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే తెలుగుదేశం వద్ద నో అని అక్కడ సీట్ లేకుంటే వచ్చి బ్యాక్ డోర్ నుంచి ఇక్కడికి వచ్చారని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ఈసారి జనసేన నుంచి కొంత రిప్రజెంటేషన్ శాసనసభలో ఉండాలి, సో దట్ పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతుంది అన్న కాన్సెప్ట్ కూడా ఉండవచ్చు. అదర్వైజ్ ఈసారి కూడా ఎవరు ఎన్నిక కాకుంటే మళ్ళీ దాన్ని ముందుకు లాగడం అన్నది కూడా చాలా సమయం పడుతుంది, చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఇవన్నీ ఆలోచించి ఆయన విధమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. సో లెట్ us see, ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఆయన అనేక పరిస్థితులను తీసుకొని ఆ తర్వాత ఈ విధమైన నిర్ణయాలు తీసుకునొచ్చు. కానీ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా తనను తీసుకున్న నిర్ణయాలకి తన బాధ్యత వహించవచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న నిర్ణయాన్ని రేపు ఏదైనా అయితే నేను బాధ్యత వహించాలి.
కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పోస్ట్. కాబట్టి వారు కూడా ఆ పోస్టులో తీసుకునే నిర్ణయాలన్నిటికీ కూడా రేపు వారు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. లెట్ us see మే 13న ఏ విధంగా ఓటర్లు వాళ్ళ మనసును నిర్ణయించబోతున్నారో, వారు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకుపోతున్నారన్న చూద్దాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కొన్ని సభల్లో అంటున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక రకమైన అంటే ఎమోషనల్గా అంటే ఆయన మాటలో వినిపిస్తుంది ఒక ఎమోషన్ అనేది. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడైనా ఉన్న సిచ్యువేషన్లో ప్రజలకు చెప్పి వాళ్ళ సానుభూతిని తీసుకురావడానికి కూడా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. వారు దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ స్పీచ్లో మాట్లాడలేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, మోడీ గారి సభలోనే మాట్లాడలేదు. ఇంకేముందండి అంటే ఇటువంటి సెంటిమెంట్లు రేజ్ చేసి మన టోటల్ ఎమోషనల్స్ మీద నడుస్తుంది రాజకీయాలు. ఎమోషన్స్, సెంటిమెంట్స్, దీన్నే పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. అంటే ఏ విధంగా సత్యాలు లేని విషయాలను సత్యాలను నమ్మిస్తూ ఓటర్ల యొక్క వాళ్ళ ప్రభావాన్ని మన చేతుల్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దాటినే పోస్ట్ ట్రూత్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇద్దరు పార్టీలు రండి ఒక చోట కూర్చొని మనం ఒక స్టేజ్ మీద డిస్కస్ చేద్దాం, మన ఇద్దరం ఏం చేసాము రాష్ట్రం గురించి, ఎవరైనా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు? సార్ ఇద్దరు ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే ఒక అపోజిషన్ క్యాండిడేటే ఒక స్టేజ్ని పంచుకోలేకపోతున్నారు, ఇంకా పార్టీ అధినేతలు పంచుకుంటారా సార్? పంచుకోవాలి. మరి ఎప్పుడైతే పంచుకోవాలి, మంచిదే పంచుకుంటే, కానీ పంచుకునే అవకాశం ఉందంటారా? ఎప్పుడైతే మీరు ప్రజల సేవకులు అనుకుంటారో ఆ సమయంలో మీరు వస్తారు ప్రజల దగ్గర. కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ మధ్య ఎక్కడో చదివానండి, అక్కడెక్కడో ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లను లేకపోతే ఎవరినో కూర్చోబెట్టి ఒక డిబేట్ చేస్తూ ఉంటే వీళ్ళ వర్గీయులు వాళ్ళ వర్గీయులు కొట్టుకున్నారని విన్నాను. మరి మీడియా చేయాల్సిన పని అది కదా. మీడియా మీరు ఆహ్వానించాలి. ఓకే, మీరు రాకుంటే ఆ సభకు మీరు ఏమీ చేయలేదు అన్నది ప్రజల్లోకి వెళుతుందని ఆ భయం పెట్టండి. మేము ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ పెడతాం, అన్ని పార్టీలు రండి అని చెప్పండి. ఎవరు రాకుంటే వాళ్ళు ఏం చేయలేదన్నది ఒక భయం పెట్టండి. మీడియా భూమిక చాలా ముఖ్యం ఇందులో. మీడియా జస్ట్ వాళ్ళు ఏమంటున్నారో అన్నది రిపోర్టింగ్ కాదు, వీళ్ళందరూ నిజం మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పేపర్ చదివితే ఏమనిపిస్తుందంటే రాష్ట్రం ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది, ఇంకో పేపర్ చదివిస్తే రాష్ట్రంలో ఇంతకు మించిన రాష్ట్రం లేదనిపిస్తుంది, రామరాజ్యంలా ఉందనిపిస్తుంది. ఇంత ధోరణి ఇక్కడే ఉంటే ఇంకా మరి ప్రజలకు ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయండి? సో మీడియా షుడ్ స్టెప్ ఇన్. మీడియా కూడా ఆ విధంగా పొలిటికల్ షూస్లో వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ డెమోక్రసీ విల్ బి ఇన్ డేంజర్. ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, అంత ప్రధానమైన భూమిక ఉన్నాం మీరు. ఎందుకంటే సోషల్ మీడియాని నమ్ముతున్నారు ఇప్పుడు ప్రజలు ఎక్కువగా. అరే సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్ చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మళ్ళీ సోషల్ మీడియాలోనే వాళ్ళ అన్ని ఛానల్స్ పెడుతున్నారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో మీడియా కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఆర్ నాట్. అందరినీ విమర్శిస్తుంటుంది మీడియా, మరి వాళ్ళని కూడా హూ విల్ బిల్డ్ ది క్యాట్ చాలా ఇంపార్టెంట్. మీడియా కూడా అనుకోవాలి, మనం ఏదైతే ఇతరులలో ఇది తప్పు అని చెప్పే స్థాయి మనకున్నప్పుడు వెదర్ మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది కూడా ఆత్మావలోకనం చేయడం చాలా అవసరం. దట్ ఈస్ ఫర్ ఎ గుడ్ డెమోక్రసీ. నేను అడుగుతున్నది దాని గురించి కాదు, ఒక మంచి ప్రజాస్వామ్యం కోసం. ఎందుకంటే ఇల్లు బాగుండాలనుకుంటాం మనం, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, బయటికి వెళ్తే స్వేచ్ఛగా వెళ్ళాలనుకుంటున్నాం. భయాలు, ఆందోళనలు, నా భూమి ఉంటుందో లేదో, రేపేమవుతుందో, ఇలాంటి భయాందోళనలో ప్రజలు ఉన్నప్పుడు అది ఇట్స్ నాట్ ఎ గుడ్ డెమోక్రసీ. అది మంచి ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం మారాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.